హలో ఎవ్రీవన్. చాలా రోజుల నుండి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి కోర్సు 2025కి సంబంధించినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎకానమీ కోర్స్. సో దాదాపుగా గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కొత్త ఎకనామిక్ సర్వే, కొత్త బడ్జెట్, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే కూడా లాస్ట్ వీక్ రావడం జరిగింది. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే కూడా వస్తే ప్యారలల్గా మనం తెలంగాణ ఎకానమీ క్లాసెస్ను కూడా స్టార్ట్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగడం జరిగింది. సో నోటిఫికేషన్ మేలో రావచ్చు, జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు, ఆగస్టులో రావచ్చు, అసలు డిసెంబర్ వరకు కూడా రాకపోవచ్చు. అయినా కూడా మరి నెక్స్ట్ ఎప్పుడైనా రానివ్వండి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్. ఎందుకంటే నాకు స్పష్టమైన సమాచారం లేదు కాబట్టి నేను ఈరోజు వస్తుందని చెప్పలేను. ఎప్పుడన్నా రానివ్వండి, నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రూప్ 2లో అత్యధికమైనటువంటి మార్కులు ఎకానమీలో సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు ముందస్తుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎకానమీలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకోవడము, వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టసాధ్యమైనటువంటి పని అవుతుంది. సో లాస్ట్ కోర్సులో మనం చూసాం, చాలామంది ఇబ్బంది పడ్డటువంటి అంశం ఏంటి అని అంటే వాళ్ళకి ఆ స్టాటిస్టిక్స్ని గుర్తుపెట్టుకోవడము, ఆ ఉన్నటువంటి అంశాలను గుర్తుపెట్టుకొని మళ్ళీ వాటిని రివిజన్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. కాబట్టి ఎకానమీ లాంటి టెక్నికల్ సబ్జెక్టును, హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ను మీరు ముందుగానే కనుక అయిపోగొట్టుకుంటే సో దట్ మీరు రేస్లో ఉంటారు. అందుకోసమనే ఈ కోర్సును మరి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ న్యూ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో ఇవ్వబోతున్నాను. సో ఎవరెవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ చేయొచ్చు. ఓకే. సో దీంట్లో ఇది 2025కి సంబంధించినటువంటి లైవ్ ప్లస్ రికార్డింగ్ కోర్స్ అండి. దిస్ ఈజ్ లైవ్ ప్లస్ రికార్డింగ్ కోర్స్. లైవ్ ప్లస్ రికార్డింగ్ అంటే లైవ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ అవైలబిలిటీ ఉంటుంది కదా, అది బై డిఫాల్ట్ ఉంటుంది. అది కాకుండా దీంట్లో కొన్ని రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, కొన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఏమేమి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, ఏమేం లైవ్ క్లాసెస్ ఉంటాయంటే ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ బ్యాచ్లో, అంతకంటే ముందు లాస్ట్ బ్యాచ్లో చెప్పినటువంటి చాలా అంశాల యొక్క స్టాటిక్ పోర్షన్ చాలా అద్భుతంగా మనం వివరించడం జరిగింది లైవ్లోనే. సో ఆ పర్టికులర్ అంశాలను మనం స్టాటిక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ పోర్షన్కి సంబంధించినటువంటి అంశాలను మనము చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేస్తాం. అన్ని అంశాలను ఒకేసారి అప్లోడ్ చేసేటటువంటి ప్రాక్టీస్ మన దగ్గర లేదు. సో ఒక్కొక్క చాప్టర్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ చాప్టర్లో వచ్చినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు, ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటుగా ఎక్స్టర్నల్గా ఆ పర్టికులర్ చాప్టర్ పైన వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ చాప్టర్కు జోడించడం జరుగుతుంది. ఆ రకంగా మొత్తం చాప్టర్ విత్ అప్డేట్స్ తోటి అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ పైన ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఈ చాప్టర్ పైన ఫ్రీ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఈ పర్టికులర్ కోర్సు ముందుకెళ్ళబోతుంది. సో దీంట్లో 15 చాప్టర్స్ ఉంటాయి గ్రూప్ 3లో యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 2లో టీజీపీఎస్సీ ఎకానమీకి సంబంధించి. సో దీంట్లో స్టాటిక్ పోర్షన్ ఉంటుంది మరియు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పోర్షన్ ఉంటుంది. స్టాటిక్ పోర్షన్లో కూడా విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగించేటటువంటి టాపిక్స్ కానీ, కొత్త యాడ్ అయినటువంటి టాపిక్స్ కానీ, దాని తర్వాత రిపీట్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏమన్నా ఉంటే కూడా మనం స్టాటిక్ పోర్షన్లో ఉన్నటువంటి అంశాలను మళ్ళీ లైవ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్డేట్స్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్రికల్చర్ చాప్టర్ ఉన్నది. అగ్రికల్చర్ చాప్టర్ని కంప్లీట్గా కొత్త వర్షన్లో వచ్చినటువంటి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే నుండి టీచ్ చేయాలి. కాబట్టి అగ్రికల్చర్ చాప్టర్ ఆల్మోస్ట్ లైవ్ అవ్వబోతుంది. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా కంప్లీట్గా మీరు ఎకనామిక్ సర్వే నుండి, బడ్జెట్ నుండి చదవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలను కూడా మనం కంప్లీట్గా లైవ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టర్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంతో పాటుగా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి మీకు ఎకనామిక్ సర్వేలో క్లైమేట్ చేంజ్ అనేటటువంటి చాప్టర్ ఉంటుంది. అది కూడా మనం కంప్లీట్గా ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ బడ్జెట్ కూడా మనం పార్ట్ ఏ, పార్ట్ బిగా విడగొట్టి ట్యాక్స్లకు సంబంధించినటువంటి అంశాలని కూడా ఇప్పుడు లైవ్లో తీసుకోవడం జరుగుతుంది.
అండ్ కొత్తగా వచ్చినటువంటి ఇండెక్సెస్ హెచ్డిఐ అయితేనేమో, జిహెచ్ఐ అయితేనేమి, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అయితేనేమి, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అయితేనేమి, వరల్డ్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ అయితేనేమి, ఇలా ఎకానమీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇండెక్సెస్ని మళ్ళీ మనం లైవ్లో చర్చించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి 15 చాప్టర్స్, ఒక్కొక్క చాప్టర్ని మనం మొదలు పెడతాం, దానికి సంబంధించినటువంటి స్టాటిక్ పోర్షన్ అప్లోడ్ చేస్తాం, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ పోర్షన్ నేను లైవ్లో టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత మీకు ఈ 2025-26 కోర్సు ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదంటే, ఎవరికైతే ఈ 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్ పైన పూర్తి సమాచారాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇదే కరెంట్ అఫైర్స్లో కూడా అడుగుతారు కాబట్టి 2025-26 కంప్లీట్ బడ్జెట్ను ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 25-26 బడ్జెట్లో పేర్కొన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం కాంప్రహెన్సివ్గా చర్చించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 2025 ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఇండియాది, ఆ 2025లో ఉన్నటువంటి ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించడం జరుగుతుంది. లాస్ట్ కోర్సులో కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు వచ్చినటువంటి ప్రతి అప్డేట్ను కూడా మనం టీచ్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండెక్స్ మొత్తాన్ని కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెంట్ ఈవెంట్స్ని కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు స్టాటిక్ పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్షువల్ అంశాలు, బేసిక్స్. సో కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా కాన్సెప్ట్స్ని మనం అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత కొత్త బడ్జెట్ టీచ్ చేస్తాం, కొత్త సర్వే టీచ్ చేస్తాం, కొత్త ఇండెక్సెస్ టీచ్ చేస్తాం, కరెంట్ ఈవెంట్స్ కూడా టీచ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ కోర్సులో 150 మార్కులకు సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్స్ దీంట్లో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత తెలంగాణ ఎకానమీకి సంబంధించి మీకు 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 చాప్టర్స్లో మొదటి చాప్టరు మీకు కొంత స్టాటిక్ పోర్షన్ ఉంటుంది. ఆ స్టాటిక్ పోర్షన్ని మనము ఆల్రెడీ చెప్పినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్లోడ్ చేస్తాం. మొదటి చాప్టర్లో జిఎస్డిపికి సంబంధించి, పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించి, జీడిడిపికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా, ఆ పర్టికులర్ అంశాలన్నింటినీ కూడా నేను లైవ్లో టీచ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్, మరియు లేటెస్ట్ అట్లాస్ కూడా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని టీచ్ చేస్తాం. దాని తర్వాత సెకండ్ చాప్టర్ జనాభాకు సంబంధించినటువంటి అంశాలు, డెమోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. దీనికి కొత్తగా లేటెస్ట్గా వచ్చినటువంటి క్యాస్ట్ సెన్సెస్ని మనము యాడ్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సెస్ని తీసుకొచ్చింది కదా, దాన్ని మనం లైవ్లో టీచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ అంశాలన్నింటినీ కూడా నేను లైవ్లో టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలంగాణకు సంబంధించి మ్యాక్సిమం 90% లైవ్ ఉంటుంది. ఒక 10% సెకండ్ చాప్టరు మరియు మొదటి చాప్టర్లో ఉన్నటువంటి స్టాటిక్ పోర్షన్ మాత్రమే అప్లోడ్ చేస్తాం. మిగతాదంతా కూడా లైవ్లోనే టీచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ అంశాలన్నింటిని కూడా టీచ్ చేయడం జరుగుతుంది. నేను లాస్ట్ కోర్సులో కూడా తెలంగాణ ఎకానమీ, కరెంట్ అఫైర్సే కాకుండా మిగిలినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా నేను టీచ్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్ని కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ సోషియో ఎకనామిక్ సర్వే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోర్సులో కూడా నేను కంప్లీట్ సర్వేని టీచ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ మాత్రమే సిలబస్లో ఉన్నాయి, మిగతా అంశాలు లేవు. కానీ మిగతా అంశాలని కూడా మనం చర్చించుకున్నట్టయితే ఎగ్జామినేషన్లో మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తెలంగాణ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేసేటటువంటి క్రమంలో కానీ ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ అంశాలను కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మనం ప్రవేశపెడుతున్నటువంటి అంశం ఏంటంటే, లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ సపరేట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ 1 month ముందు మనం లాంచ్ చేయడం జరిగింది. సో దానివల్ల చాలామంది టైం కన్స్ట్రెంట్స్ వల్ల
ఆ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోలేకపోయారు. బట్ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకున్నటువంటి చాలామంది విద్యార్థులకు 90+ మార్క్స్ వచ్చినాయి. కొన్ని వందల మంది విద్యార్థులకు మన దగ్గర కోర్సు జాయిన్ అయినటువంటి వాళ్ళకు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అండ్ గ్రూప్ 1లో 90+ మార్క్స్ వచ్చినాయి. నా దగ్గర వందల సంఖ్యలో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. బట్ నాకున్నటువంటి పాలసీ ఏంటంటే, ఇతనికి ర్యాంక్ వచ్చింది, అతనికి ర్యాంక్ వచ్చింది, ఇతనికి ఇన్ని మార్కులు వచ్చినాయి, అతనికి అన్ని మార్కులు వచ్చినాయి, ఈయన మా దగ్గర తీసుకొని ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు అనేటటువంటి ప్రచారం చేసుకునేటటువంటి ఒక పాలసీ లేదు. ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే ఏదన్నా ఒకటి మీకు ఇన్స్పైరింగ్గా ఉంది అని నాకు అనిపిస్తే అది మాత్రమే నేను షేర్ చేస్తాను తప్ప అదర్వైజ్ మిగతాయి షేర్ చేయడం అనేది జరగదు. సో అందుకోసమే ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ కోర్సు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరినైనా అడగండి, మీ పక్కలో ఉన్న మీ ఫ్రెండ్స్నైనా లేకపోతే అశోక్ నగర్లోనే, దిల్సుఖ్ నగర్లోనే ఎక్కడన్నా ఉండని, వాళ్ళందరూ కూడా ఎకానమీ అంటే స్క్రాచ్ నుండి మొదలుపెట్టి అసలు ఏమీ తెలియనటువంటి విద్యార్థులు కూడా ఎకానమీని ఒక స్ట్రాంగెస్ట్ సబ్జెక్టుగా భావించి హైయెస్ట్ మార్క్స్లు ఎకానమీలో వచ్చేటటువంటి విధంగా తయారైనటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు తెలంగాణలో. కాబట్టి ఈ సంవత్సరము మరింత ఇంప్రూవైజ్ చేస్తూ టెస్టులను చాప్టర్ అయిపోగానే పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో కంప్లీట్ అయినటువంటి ప్రతి చాప్టర్ మీద టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఫ్రీగానే మీరు రాయొచ్చు, ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయినా ఈ టెస్ట్ రాసుకునేటటువంటి వెసులుబాటును ఈ సంవత్సరం ఇస్తున్నాం. సో అన్లిమిటెడ్ టైమ్స్ మీరు క్లాసెస్ని వినొచ్చు, డెస్క్టాప్లో వినొచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఆ క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకొని డివైస్లోనే డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. యాప్లోనే అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంటర్నెట్ అందుబాటులో లేకున్నా కూడా వాటిని ఆఫ్లైన్ డౌన్లోడ్ విత్ ఇన్ ద యాప్ అనేది ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఎన్నిసార్లు విని మళ్ళీ నేర్చుకున్నటువంటి అంశాలు కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మీరు టెస్ట్ రాసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఈ సంవత్సరం మేము తీసుకొస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కోర్సు మరింత కన్సాలిడేటెడ్గా, మరింత విశ్లేషణాత్మకంగా ఉండబోతుంది. మీ యొక్క గ్లిచెస్ ఏవైతుంటాయో, మీరు ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వాటిని మరింత ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఈ ఫ్రీ టెస్ట్ అనేది, చాప్టర్ వైజ్ టెస్టులు అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత లాస్ట్ ఇయర్ ఇంకొక ఇబ్బంది ఏమొచ్చింది అని అంటే, ఇంటీరియం బడ్జెట్ వచ్చింది, జూలైలో మళ్ళీ ఫుల్ బడ్జెట్ వచ్చింది, ఎగ్జామ్ ఏమో ఆగస్టులో ఉండే. సో ఈ సందర్భంలో మనము ప్రింటబుల్ నోట్స్ యాప్లో అప్లోడ్ చేయలేదు, కానీ మనం బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే, బోత్ తెలుగు మీడియం వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాము యాప్లోనే. దాన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో మీరు చదువుకోవాలి యాప్లోనే అంటే యాప్లో చదువుకోవచ్చు, డెస్క్టాప్లో చదువుకోవాలి అంటే డెస్క్టాప్లో చదువుకోవచ్చు, ట్యాబ్ ఉంది అంటే ట్యాబ్లో చదువుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకొని చదువుకోవాలంటే కూడా ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ సంవత్సరము ప్రతి చాప్టర్కి, ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి నోట్స్ యాప్లోనే అప్లోడ్ చేస్తాం. అది టైప్డ్ నోట్స్ అప్లోడ్ చేస్తాం, దాన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. నాట్ జస్ట్ వ్యూ ఓన్లీ ఆప్షన్, యూ కెన్ ఆల్సో టేక్ ద ప్రింట్. ఓకే, సో అది చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మనము 6 days ఇన్ ఏ వీక్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఫెస్టివల్స్ రోజు కూడా 4 hours 5 hours క్లాసెస్ తీసుకున్నాను నేను. దాదాపుగా మనం ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళకు 14 నెలలు టీచ్ చేశానండి నేను. ఆల్మోస్ట్ 14 నెలలు. కొంతమందికి 10 నెలలు టీచ్ చేశాను లేట్గా జాయిన్ అయినటువంటి వాళ్ళకు, కొంతమందికి 12 నెలలు, కొంతమందికి 8 నెలలు టీచ్ చేయడం జరిగింది. జస్ట్ 999 రూపీస్కి మాత్రమే ఈ 8 నుండి 14 నెలలు టీచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడ కూడా ఏ అప్డేట్ను కూడా వదలకుండా టీచ్ చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో విపరీతమైనటువంటి పని ఒత్తిడి మూలంగా ఒకవైపు టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేయాలి, ఇంకొక వైపు కోర్స్ టీచ్ చేయాలి. ప్రతిరోజు ఉండే క్లాస్ అప్పుడు లైవ్. ఏ ఒక్కరోజు కూడా నేను ఆబ్సెంట్ కాలే. 79 లైవ్ క్లాసులు, అంటే కోర్స్ ఆల్మోస్ట్ అయిపోయేంత వరకు ఒక్క హాలిడే తీసుకోలేను లాస్ట్ ఇయర్. దట్ వాజ్ మై కమిట్మెంట్. ఓకే, కోర్సులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నేనే టీచ్ చేసిన, మళ్ళీ ఇంకొక ఫ్యాకల్టీని తీసుకురాలి. సో 79 లైవ్ క్లాసులు వరుసగా తీసుకోవడం జరిగింది. ఒక సండే హాలిడే అని చెప్పినాం, సండే కాకుండా ఉన్నటువంటి ప్రతి క్లాస్. అండ్ 7 PM క్లాస్ అంటే ఒక్క నిమిషం కూడా లేట్ చేయలేదండి. దట్ వాజ్ మై కమిట్మెంట్. 7 అంటే 7. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా
మనం ఒక టైంకు కమిట్మెంట్ ఇచ్చాము అంటే ఆ టైం ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాలి. విద్యార్థుల యొక్క సీరియస్నెస్ను మనం డైల్యూట్ చేయొద్దనే ఉద్దేశంతో క్లాసెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే మీకు చాప్టర్ వైజ్ టెస్టులు ఇవ్వాలి, మరియు ప్రతి చాప్టర్కి నోట్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ టెస్ట్ ప్రిపరేషన్కి మరియు నోట్స్ ప్రిపరేషన్కి ఖచ్చితంగా టైం పడుతుంది. అందుకోసమని వీక్లీ 3 days మీకు లైవ్ క్లాస్ ఉంటుంది. వీక్లీ 3 days సిలబస్ అయిపోయేంత వరకు కూడా లైవ్ క్లాస్ ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఇన్ కేస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనుకోండి, అప్పుడు ఈ 3 daysని 5 days పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ 3 daysని 5 daysకి పెంచుతాం. ఒక 2 days గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా వీలుని బట్టి ఎవ్రీ సండే కూడా ఎగ్జామ్ పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బట్ మాకు ఒక టీం కావాలి. ఎందుకంటే దాన్ని అప్లోడ్ చేయడం కానీ, సో ట్రాన్స్లేషన్ తప్పులను వెతకడం కానీ, ఇవన్నీ. లాస్ట్ ఇయర్ మేము తెలుగులో ఒక్క ట్రాన్స్లేషన్ తప్పు ఇవ్వలేదండి టెస్ట్ సిరీస్లో. సో ఆ రకంగా చాలా ఇంప్రూవైజ్ అయింది. ఈసారి ఇంకొంత దీన్ని ఇంప్రూవైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము కమిటెడ్ టీం కోసం చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఒకవేళ అది సెట్ అయితే ఎవ్రీ సండే కూడా ఎకానమీ పైన ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే చాప్టర్ కంప్లీట్ అయిన వెంబడే మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ప్రతి 3 రోజులు వారంలో లైవ్ ఉంటుంది. అది కూడా మండే, ట్యూస్డే, వెనస్డే ఉంటుంది. మీరు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వేరే క్లాసెస్ ఏమైనా ఉంటే వినొచ్చు. లేదు అంటే మన యాప్లోనే వేరే ఇంకేదైనా సబ్జెక్ట్ లైవ్ కనుక వీలైతే ఆ మిగతా 3 రోజులు లైవ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో దాంతోపాటుగా ఏ టైంకి ఉంటుంది అని అంటే ఇప్పుడైతే టైమింగ్స్ ఏం డిసైడ్ చేయలేదండి. సో 31st వరకు మీకు లైవ్ క్లాసెస్ ఏమి ఉండవు. సో April 1st నుండి మీకు లైవ్ క్లాస్ ఉంటుంది. April 1st నుండి లైవ్ క్లాస్ ఉంటుంది. సో మ్యాక్సిమం April 1st నుండి ఈవినింగ్ టైంలోనే మనం లైవ్ క్లాస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే ఉద్యోగస్తులకి కానీ, పార్ట్ టైం చేసేటటువంటి వాళ్ళకి కానీ లైవ్ అటెండ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో 7 or 7:30 PM మన లైవ్ క్లాస్ ఉంటుంది. అప్ టు March 31st వరకు మనం ఇప్పుడు బేసిక్స్, సిలబస్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. మీరు March 31st వరకు కనుక వాటిని కంప్లీట్ చేస్తే April 1st రోజు మనము లేటెస్ట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఏ టాపిక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయో ఆ టాపిక్స్ పైన మనము సపరేట్గా టెస్టులు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. దీనిపైన ఇన్ఫోగ్రాఫిక్స్ని కూడా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో అప్ టు 31st వరకు లైవ్ క్లాస్ లేదండి. మీకు April 1st నుండి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈరోజు కోర్సులో జాయిన్ అవుతారో మీరు మళ్ళొక్కసారి, మీరు ఆల్రెడీ విని ఉన్నా సరే మళ్ళీ ఒక్కసారి ఎకానమీ బేసిక్స్ మొత్తాన్ని కూడా ఒకసారి మళ్ళీ చూడండి. దాంతోపాటుగా ఫిస్కల్ పాలసీ, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ మనం అప్లోడ్ చేస్తాం. ఆ పర్టికులర్ లెసన్స్ అన్నింటిని కూడా మీరు చూడండి. ఇది మొత్తం విన్న తర్వాత April 1st రోజు మీకు లేటెస్ట్ బడ్జెట్ తోటి లైవ్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లేటెస్ట్ బడ్జెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలన్నింటినీ కూడా మనం April 1st నుండి లైవ్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, మీరు ఇప్పుడు కోర్సు స్టార్ట్ చేస్తే మరి ఎగ్జామ్ డేట్ వచ్చేట రోజు వేరే బడ్జెట్, వేరే సర్వే వేస్తే పరిస్థితి ఏంటి అని అనొచ్చు. లాస్ట్ ఇయర్ మనం ఫిబ్రవరిలో బడ్జెట్ స్టార్ట్ చేస్తే ఇంటీరియం బడ్జెట్ టీచ్ చేసినాం. తర్వాత జూలైలో కొత్త బడ్జెట్ వస్తే జూలైలో వచ్చినటువంటి కొత్త బడ్జెట్, కొత్త ఎకనామిక్ సర్వే కూడా టీచ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ April తర్వాత కనుక ఉంటే, ఈరోజు ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో ఓకే వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొత్త సర్వే, కొత్త బడ్జెట్ను కూడా టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ. సో ఇప్పుడు మనం 2025 మార్చ్లో ఉన్నాం. ఒకవేళ ఎగ్జామ్ 2026 ఏప్రిల్లో ఉన్నా సరే ఫిబ్రవరిలోనే మనకు సర్వే బడ్జెట్ వస్తుంది. కాబట్టి 2026 సంబంధించినటువంటి బడ్జెట్ టీచ్ చేయడం జరుగుతుంది. కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది కదా, అప్పుడు అది కూడా టీచ్ చేయడం జరుగుతుంది. ఇది టీచ్ చేసిన తర్వాత ఇది కూడా క్లాసెస్ విన్నటువంటి వాళ్ళు 2027
ఫిబ్రవరి వరకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ పర్టికులర్ అప్డేట్స్ తోటి ఈ సబ్జెక్టు తోటి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా సరే, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు రెడీగా ఉండండి. ఆ నోటిఫికేషన్ వరకు, ఆ ఎగ్జామ్ వరకు మీరు చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది సో వీ విల్ టేక్ కేర్, వీ విల్ టీచ్ యూ, యూ నీడ్ నాట్ వరీ. సో లాస్ట్ ఇయర్ కూడా ఆ కమిట్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మేము ఏదైతే కమిట్మెంట్ ప్రామిస్ ఇస్తామో ఆ కమిట్మెంట్ను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, లాస్ట్ ఇయర్ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, దానికంటే ముందు కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ ఇయర్ కూడా మేము జాయిన్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దట్ ఈస్ యువర్ విష్. మీరు ఆల్రెడీ ఎకానమీలో ఎక్స్పర్ట్ అయిపోయినాం, ఆల్రెడీ ఎకానమీలో ప్రో అయిపోయినాం అనుకున్నటువంటి వాళ్ళు మీరు లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ ఎకనామిక్ సర్వేను ఒకసారి అప్డేట్ చేసుకోండి. మీ అంతలో మీరు ఆల్రెడీ మీకు చాలా నాలెడ్జ్ వచ్చుంటే, సో దట్ మీరు నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జామ్ వస్తే అప్పుడు ఆ పర్టికులర్ ఎగ్జామ్కి రెడీ అవి ఉండండి, వేరే సబ్జెక్ట్స్ చదువుకోండి. లేదు నాకు ఇంకా క్లారిటీ లేదు, మళ్ళీ ఒకసారి నేను మొత్తం లెసన్స్ వినాలి, ఇంకా ఇంప్రూవైజ్ కావాలి, ఇంకొక 20 నుండి 30 మార్కులు నేను పొందాలి, లేటెస్ట్ అప్డేట్స్లో కూడా నేను ఇవన్నీ వినాలి, మళ్ళొకసారి స్టాటిక్ పోర్షన్ కూడా వినాలి, నాకు మళ్ళీ వినేటటువంటి వెసులుబాటు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అగైన్ యూ కెన్ జాయిన్ ద కోర్స్. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఓకే, మళ్ళీ జాయిన్ కావచ్చు. వద్దు అనుకున్నటువంటి వాళ్ళు యూ కెన్ కీప్ అవే. ఓకే, యూ నీడ్ నాట్ వరీ. ఎందుకంటే స్టాటిక్ పోర్షన్ అదే ఉంటుంది, లేటెస్ట్ పోర్షన్ అంతా కూడా నేను డిస్కస్ చేస్తుంటా, తెలంగాణ కొత్త లెసన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తుంటా. కాబట్టి మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్ అని మీరు భావిస్తే మీరు జాయిన్ కావాల్సిన అవసరం లేదు. లేదు నేను ఎకానమీలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మళ్ళొకసారి ఈ కోర్సుతో పాటు మళ్ళొకసారి నేను నేర్చుకుంటా, మళ్ళొకసారి నేను రివిజన్ చేస్తా అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం లాంచ్ చేసేటటువంటి కోర్సు ₹1000 కాదు, చాలా 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 ఆప్టిమల్ ఫీజు ఉంటుంది. 10,000, 18,000, 20,000, 14,000, 9,000 రూపాయలు పెట్టి మేము కోర్సు లాంచ్ చేయట్లేదు. ఈరోజు నేను లాంచ్ చేసినటువంటి కోర్సు విలువ ఎంత అంటే ₹799 మాత్రమే. ఇనాగరల్ ఆఫర్. 799 రూపీస్కి ఏమి రాదండి మార్కెట్లో. నిజంగా చెప్తున్నాను, నేను ఈ ₹799కి దాదాపుగా 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నా. ఈ 1 ఇయర్ వరకు మీకు ఏం అప్డేట్స్ వచ్చినా కూడా టీచ్ చేయబోతున్నాను. ₹799కి 1 ఇయర్. 2 సార్లు మీరు జొమాటో కానీ, ఉబెర్ కానీ, ఇంకేదన్నా రైడ్ చేసిన అంటే గిగ్ వర్కర్లకు కూడా మినిమం ₹500 ఉన్నది. నేను డ్రైవ్ యూ అనేటటువంటి యాప్ వేసుకుంటా అప్పుడప్పుడు, ఎప్పుడన్నా డ్రైవింగ్ నాకు ఇబ్బంది అయినప్పుడు. వాళ్ళు ₹700 తీసుకుంటారు ఒక రైడ్ కంటే. మన దగ్గరకు వచ్చేసి మన కారు నడిపేసి అక్కడ వదిలేసిపోతారు. ₹700 తీసుకుంటారు. ఓకే, అండ్ మాకు ఈ స్టూడియో మొత్తాన్ని రన్ చేయడానికి కానీ ఇంకా రకరకాలుగా ఎక్స్పెండిచర్ అంతా కూడా ఫుల్ఫిల్ కావడానికి కనీసం ఈ ఎక్స్పెండిచర్ అయితే అవసరం అవుతుంది. కాబట్టి చాలా మినిమం కాస్ట్. ఎందుకంటే మనది 150 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు, 150 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. లాస్ట్ ఇయర్ ₹999కి ఇచ్చాము. ఈ ఇయర్ ఖర్చులు ఎంతో పెరిగిపోయినాయి, అయినా కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరు ఉన్నారు కాబట్టి మనం ₹799కే ₹200 రెడ్యూస్ చేసి ఒక్కరోజు ఆఫర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చినటువంటి వాళ్ళకి ఈ $799 ఆఫర్ అనేది ఎప్పుడు ఉండదు. ఇక దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండ్ ద లాస్ట్ టైం యాజ్ పర్ అస్ దిస్ ఎకానమిక్ కోర్స్ ఈస్ కన్సర్న్. మీ అందరికీ కూడా తెలుసు, మేము $799 తీసుకున్నా, $699 తీసుకున్నా, $499 తీసుకున్నా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి కూడా మనం కోర్సును ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. సో ఇది చాలా మినిమం కాస్ట్. ఇంత పెద్ద 150 మార్కులు ఉన్నటువంటి కోర్సుకు మనం ఫ్రీ టెస్టులు ఇస్తున్నాం. టెస్టులు ఒక క్వశ్చన్ అప్లోడ్ చేయడానికే చాలా డబ్బులు అవుతాయండి. ఇంగ్లీష్లో అప్లోడ్ చేయడానికి వేరు, తెలుగులో అప్లోడ్ చేయడానికి వేరు, మళ్ళీ ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ నుండి తెలుగులోకి కూడా మనం ట్రాన్స్లేషన్ చేయాల్సి వస్తుంది. మేము లాస్ట్ ఇయర్ ఓన్లీ టెస్ట్ సిరీసే ₹699 పెట్టడం జరిగింది. సో కాబట్టి దిస్ ఈజ్ చాలా మినిమం కాస్ట్. కాబట్టి మీరు ఈ $799 గురించి ఆలోచించకండి. ఈరోజు మీరు హలీం చాలా ఫేమస్. ఒక హలీం మినిమం ₹300. ఒకవేళ అది సిట్టింగ్ ఉంటే ₹400 తీసుకుంటారు ఒక్క హలీం. సో 2 దోస్తులు వెళ్ళి
ఒక్కొక్క హలీం తిన్నటువంటి కాస్ట్ తోటి మీకు 150 మార్కులకు సంబంధించినటువంటి ఎకానమీ కోర్సు వస్తుంది. దీంట్లోనే మనం పీడిఎఫ్ ప్రింటబుల్ ఆప్షన్ ఇస్తున్నాము, టెస్టులు ఫ్రీగా ఇస్తున్నాము, 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. దాంతోపాటుగా 799 రూపాయలకే ఇస్తున్నాం. కాబట్టి ఈ ఆఫర్ను మిస్ అవ్వకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, కోర్స్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే 6301741992కి మీరు వాట్సాప్ చేయండి. ఓకే, వాట్సాప్ చేయండి. సో దట్ డెఫినెట్గా ఈ నెంబర్కి వాట్సాప్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా 24 hours రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మిస్ కావచ్చు, బట్ ఖచ్చితంగా రిప్లై అనేది ఉంటుంది. ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఫోన్ మాట్లాడడం వలన దాదాపుగా 3-4 గంటలు మేము ఆ ఫోన్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఏం డౌట్ ఉన్నా దీంట్లో మెసేజ్ చేయండి. మీకు ట్రాన్సాక్షన్స్ పరంగా కానీ, కోర్స్ పరంగా కానీ, ఇంకా ఎన్ని రకాల డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లం కనుక సీరియస్ ఉంటే ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతోటి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ సంవత్సరం కూడా మరి పాజిటివ్ హోప్ తోటి దగ్గరకు వచ్చి ఉద్యోగం మిస్ అయినటువంటి వాళ్ళు కానీ, లేదా మరి దూరంగా ఉండి ఎకానమీలో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఎకానమీని మరింత ప్రో అయిపోయి సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఉద్యోగం కొట్టాలనుకునేటటువంటి ఎవరైనా కూడా ఈ పర్టికులర్ కోర్సును జాయిన్ కావడానికి సో ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మనం లైవ్లో April 1st రోజు కనుక కలుసుకుందాం. అంతలోపు మీరు ఈ కోర్సులో ఉన్నటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.